హలో నేను మిస్ రావు. విద్యుత్ కార్లు అనగానే మనకు గుర్తొచ్చేది టెస్లా. దాన్ని మించినటువంటి కారు చైనా తయారు చేసింది. ఇప్పుడు ఆ రెండు కార్లన్నీ కంపేర్ చేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా కూడా. కేవలం 5 నిమిషాలు ఛార్జ్ చేస్తే 400 కిలోమీటర్లు ప్రయాణం చేయొచ్చు చైనా తయారు చేసినటువంటి క్వీన్ ఎల్ అనేటువంటి కారు. అదే టెస్లా 3 మోడల్ దాన్ని తీసుకుంటే హై అండ్ అనమాట. దాన్ని తీసుకుంటే 15 నిమిషాలు ఛార్జ్ చేయాలి 400 కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే. ఈ రెండిట్లో మరి దేనికి మీరు ప్రయారిటీ ఇస్తారు? బ్రాండ్ ప్రకారం టెస్లా అనిపించవచ్చు. BYD అనేది చైనా బ్రాండు. మరి టెస్లాలో సగం ధర ఉంటే మీరు దేని ఆప్షన్ తీసుకుంటారు? ఖచ్చితంగా చైనా తయారు చేసినటువంటి BYD ఆప్షన్ తీసుకుంటారు. ఎందుకంటే ధర తక్కువ, కనీసం 5 నిమిషాల్లో 400 కిలోమీటర్లు ప్రయాణం చేయొచ్చు. అదే టెస్లాకి అయితే 15 నిమిషాలు ఛార్జ్ చేస్తే 400 కిలోమీటర్లు మాత్రమే వెళ్తుంది. ధర విషయంలో సగానికి సగం తేడా. మరి అలాంటప్పుడు ఆప్షను జనరల్గా కుబేర్లు తప్ప మిగతా వాళ్ళ ఆప్షన్ ఎప్పుడైనా సరే తక్కువ ధరకు వచ్చేటువంటి మన్నికైనటువంటి వస్తువు వైపే ఉంటుంది. బ్రాండ్ అనేది పెద్ద ప్రయారిటీ కాదు ఆర్థిక పరంగా చూసుకుంటే సామాన్యులకి. ఇలా ఆలోచించే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు చైనా తయారు చేసినటువంటి BYD వైపు మొగ్గు చూపుతున్నారు. దాంతో టెస్లా ఒక్కసారిగా పడిపోయింది. ఒకప్పుడు టెస్లా టాప్ ఎలక్ట్రిక్ వెహికల్స్లో. అలాంటిది వాటి అమ్మకాలను దాటిపోయింది BYD. చైనా తయారు చేసినటువంటి BYD దాని అమ్మకాలను గత ఏడాది సరిసమానంగా ఉంటే ఈ ఏడాది ఏకంగా 43 లక్షల కార్లను అమ్మింది ప్రపంచవ్యాప్తంగా. అదే టెస్లా వచ్చేసి 17,60,000 ఉంది సుమారుగా ప్రపంచవ్యాప్తంగా అమ్మేటువంటి కార్లు. మరి అమెరికా టెస్లా అంటేనే ఎలన్ మాస్క్ గుర్తొస్తాడు. ఎలన్ మాస్క్ టెస్లా వ్యవస్థాపకుడు, ఆయనే ఓనర్. ఆయన ప్రస్తుతం ట్రంప్కి సలహాదారుగా ఉన్నాడు. అమెరికా ప్రభుత్వంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎఫిషియన్సీకి ఆయన పూర్తిగా కర్త కర్మక్రియ ఆయనే. ఒకవైపు నుంచి మొత్తం ఎంప్లాయీస్ని ఇంటికి పంపిస్తూ వస్తున్నాడు ఆయన. దాంతో అమెరికా మొత్తం కూడా ఉద్యోగస్తులు టెస్లా కార్లను కొనడం మానేశారు. అలాగే నచ్చనటువంటి విధానాలు, ఇమ్మిగ్రేషన్ విధానాల మీద కామెంట్ చేశారు ఎలన్ మాస్క్. సామాన్యులకు నచ్చని విధంగా విదేశాల్లో నుంచి వెళ్ళి అమెరికాలో స్థిరపడినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళలో ఎక్కువ భాగం ఎలన్ మాస్క్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ట్రంపే వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అలాంటి ట్రంప్కి మరొక వివాదాస్పదమైనటువంటి ఎలన్ మాస్క్ తోడయ్యారు ఇప్పుడు. దాంతో ఇప్పుడు అమెరికా వీళ్ళిద్దరు కలిసి తీసుకునేటువంటి నిర్ణయాలు ఎలా ఉంటాయో గమనించి అదిరిపోతుంది. నిప్పుకి గాలి తోడైనట్టుగా ఉంది వాళ్ళిద్దరు పరిస్థితి. దాంతో దాని ప్రభావం దేని మీద పడుతుందంటే వాళ్ళు తయారు చేసేటువంటి ప్రొడక్ట్స్ మీద పడుతుంది. ఇప్పుడు అమెరికా ట్రంప్ టవర్స్ అది పెద్ద పేరు. ఎందుకంటే ట్రంప్కి సంబంధించిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆయన బేసికల్గా. ట్రంప్ టవర్స్ అంటే ఫేమస్. ఆ ట్రంప్ టవర్స్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఇక ఎలన్ మాస్క్ చేసేటువంటి వ్యాపారాల మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఆయన ఏ వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపార ఉత్పత్తులన్నిటి మీద ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ప్రభావం పడుతుంది, ప్రతికూల ప్రభావం. దానికి కారణం ఏంటంటే ఆ ఇమ్మిగ్రేషన్ దాని మీద రకరకాలుగా మార్పులు చేస్తూ ఉన్నారు అమెరికా. అలాగే అక్కడ ఉండేటువంటి ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ని బేడీలు వేసి వెనక్కి పంపిస్తున్నారు. రకరకాలుగా H1B వీసాల మీద కానీ గ్రీన్ కార్డుల మీద కానీ మార్పులు చేశారు. వీటన్నిటి కూడా అసహనం కలిగిస్తుంది వాళ్ళ మీద. దాంతో వాళ్ళని డైరెక్ట్గా ఏమీ చేయలేని పరిస్థితిలో వాళ్ళు తయారు చేసినటువంటి ఉత్పత్తులు, వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారాల మీద ప్రజలు తిరగబడుతూ ఉన్నారు. దీంతో టెస్లా విక్రయాలు అమాంతం పడిపోయాయి. దాంతో చైనా తయారు చేస్తున్నటువంటి BYD నాణ్యమైనటువంటి ఉత్పత్తి అని పేరుగాంచింది. దాంతో ఇటువైపు మొగ్గు చూపుతున్నారు అందరూ. సో ఇప్పుడు ఎలన్ మాస్క్ తయారు చేసినటువంటి టెస్లాకి ఆల్మోస్ట్ ఇప్పుడు క్రేజ్ తగ్గిపోతుంది. పైగా చైనా సంబంధించినటువంటి ఈ క్వీన్ ఎల్ అనేటువంటి సంస్థ బ్రాండ్ బేసిక్ని గాడ్స్ అనేటువంటి పేరుతోటి ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల హవా సాగుతుంది. హైబ్రిడ్ వాహనాలు
ఉన్నాయి, హైబ్రిడ్ వాహనాలు వచ్చేసాయి. దీంతో టెస్లాతో పోటీ పడటానికి చైనా సిద్ధమైంది. BYD కంపెనీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రాముఖ్యత పొందింది. మీరు ఇది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఇది ఒక భాగం అనుకోండి. అదే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగినటువంటి ఒక పెద్ద పరిణామం ఏంటంటే ఓపెన్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ప్రపంచ హబ్గా అమెరికాను తయారు చేయాలని చెప్పి భావించారు ట్రంప్. అందుకే ప్రమాణ స్వీకారం చేసినట్టు మరుసటి రోజే 3 ప్రముఖ కంపెనీలని జాయింట్ వెంచర్గా చేసి ఆయన ఓపెన్ ఏఐని పరిచయం చేయాలనుకున్నారు ప్రపంచానికి, ChatGPT వీటన్నిటినీ. సో దాంతో మెటా ఓపెన్ ఏఐ వీటన్నిటితో కలిపి ఒక జాయింట్ వెంచర్ చేయాలని చూశారు. అదే సమయంలో డీప్సీ అనేటువంటిది ఒక మాడ్యూల్ని, ఒక టూల్ని చైనా కంపెనీ విడుదల చేసింది. దాంతో అమాంతం ఓపెన్ ఏఐ కానీ ఎన్విడియాకి సంబంధించిన కానీ ఇవన్నీ కూడా మా కంపెనీలన్నీ కూడా ఓపెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి అన్నీ పడిపోయాయి. ఆయన ఏదైతే కంపెనీలు ప్రమోట్ చేశారో ఆ కంపెనీలన్నీ కూడా పడిపోయాయి, వాటి షేర్లు కూడా పడిపోయాయి అమాంతం. సో దాంతో అప్పుడు వాణిజ్య యుద్ధం, టెక్నాలజీ యుద్ధం అమెరికా చైనా మధ్య డే 1 నుంచే స్టార్ట్ అయింది. ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆ రోజే ఈ ప్రయత్నం సక్సెస్ కాదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి టెస్లా అధినేత ఎలన్ మస్క్ చెప్పారు. ఎందుకంటే ఆయన ఆ ఏరియాలో పనిచేశారు కాబట్టి. కాకపోతే ఆయన తీసుకున్న నిర్ణయాలకి కొంత ప్రాధాన్యత ఉంటుంది, ట్రంప్ కూడా ఆయన్ని గౌరవిస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఆయన ఓపెన్ ఏఐకి సంబంధించి కొత్త మోడల్స్, కొత్త టూల్స్ వచ్చేసాయి. చైనా ఎప్పటికప్పుడు అమెరికాని మించినటువంటి టెక్నాలజీని పరిచయం చేస్తున్నాయి. పైగా తక్కువ ఖర్చుతోటి యూజర్ ఫ్రెండ్లీ ఉండేటువంటి టూల్స్ని తయారు చేస్తూ ఉంది. దాంతో సాంకేతికత మీద ఆధారపడేటువంటి అమెరికా ఇప్పుడు దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో కూడా ఇప్పుడు పోటీ ఏర్పడింది. టెక్నాలజీ పరంగా ఎప్పుడు కూడా అమెరికా సౌండ్ అంటే చాలా పటిష్టంగా ఉంటుంది. అందుకే అక్కడికి మేధో సంపత్తి అంతా చేరుతూ ఉంటుంది. ఆయా దేశాల్లో ఉండేటువంటి మేధావులందరూ కూడా బాగా చదువుకొని బాగా టెక్నాలజీని అందిపుచ్చుకున్నటువంటి వాళ్ళు అమెరికా చేరుతూ ఉంటారు. దాన్ని అందిపుచ్చుకొని అమెరికా ప్రపంచంలో నెంబర్ 1గా ఉంటూ ఉంది. కాకపోతే ఇప్పుడు ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం అల్లకొల్లోలను సృష్టిస్తూ ఉన్నాయి. అయినంత మాత్రాన మేధో సంపత్తి అంతా అమెరికాని విడిచి ఆయా దేశాలకి వెళ్ళిపోతాయంటే వెళ్ళిపోయే పరిస్థితులు లేవు. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి పరిస్థితులు వేరు, అక్కడ ఉండేటువంటి భౌగోళిక పరిస్థితులు కానీ అక్కడ ఉండేటువంటి జీవన శైలి కానీ ఇవన్నీ వేరు. కాబట్టి అక్కడ వదిలిపెట్టేది ఇప్పుడు పొలమని రారు. కాకపోతే ఇల్లీగల్గా ఉండేటువంటి వాళ్ళని, చట్టవిరుద్ధంగా ఉండేటువంటి వాళ్ళని గుర్తించి పంపించేస్తున్నారు. అయినంత మాత్రం చేత అక్కడ ఉండేటువంటి మేధావి వర్గం మొత్తం తిరిగి ఆయా దేశాలకు వెళ్ళిపోయేటువంటి అవకాశాలు ఉండవు. కాకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు, అమెరికా విధానాలు నచ్చక, ట్రంప్ విధానాలు నచ్చక ఈ ఎలన్ మస్క్ లాంటి వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేశారు. ఎలన్ మస్క్ కంపెనీ తయారు చేస్తున్నటువంటి కార్ల మీద, లేదంటే ఎలన్ మస్క్ తయారు చేస్తున్నటువంటి సాంకేతికపరమైనటువంటి అంశాల మీద వ్యతిరేకత చూపిస్తున్నారు. దాంతో ఎలన్ మస్క్కి కొన్ని లక్షల కోట్ల రూపాయలు, 2 లక్షల కోట్ల డాలర్లు నష్టం వచ్చింది ఈ మధ్యకాలంలో. నష్టపోయారు ఆయన కంపెనీ. అయినప్పటికి కూడా ఆయన తీరులో మార్పు రాలేదు. బట్ ఇప్పుడు ఇటీవల కాలంలో ఒక అచీవ్మెంట్ అయితే ఉంది ఆయనకి. స్పేస్ ఎక్స్కి ఆయన క్రూని పంపించారు. క్రూ 9ని పంపించి సునీత విలియమ్స్ని చాలా విజయవంతంగా భూమి మీదకి తీసుకురాగలిగారు అంతరిక్షం నుంచి. సో ఇలాంటివన్నీ కూడా ఆయన కొన్ని అచీవ్మెంట్స్ ఎక్స్ట్రాడినరీగా సాధించారు. దాంతో ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కొంతమంది ఆహ్వానిస్తున్నారు. సో ఇప్పుడు టెస్లా విషయంలో కూడా టెస్లా ప్రపంచాన్ని ఏలింది. ఒక రకంగా చెప్పాలంటే లీడ్లో ఉంది ఈ ఆటోమొబైల్ రంగంలో. మరి అలాంటి ఆ రంగంలో ఇప్పుడు చైనా క్వీనెల్ వచ్చింది. ఆ క్వీనెల్ దెబ్బకి టెస్లా పడిపోయింది. మరి ఇలా అన్ని రంగాల్లో సాంకేతిక పరంగా డీప్ సీక్ లాంటి
మోడల్స్ని తయారు చేసి మాడ్యూల్స్ని తయారు చేసి అమెరికాని ఆర్థికంగా అటు టెక్నాలజీ పరంగా దెబ్బ కొట్టింది చైనా. ఇప్పుడు ఆటోమొబైల్ రంగంలో కూడా క్వీన్ ఎల్ అనేటువంటి దాంతో వచ్చి ఇప్పుడు టెస్లాను దెబ్బ కొడుతుంది. రాబోయేటువంటి రోజుల్లో ప్రతి ప్రోడక్ట్కి కూడా ఇలానే పోటీగా వెళ్ళి అమెరికాని వాణిజ్యపరంగా దెబ్బతీసేలాగా ప్రయత్నం చేస్తుంది చైనా. ఈ విషయాన్ని జిన్పింగ్ ఎప్పుడో చెప్పారు. ట్రంప్ ఆట స్టార్ట్ చేశారు, దాన్ని ఎండ్ చేయటంలో మేము ఏ విధంగా చేయాలో మాకు తెలుసు అని చెప్పి జిన్పింగ్ ఆల్రెడీ చెప్పారు. ఆయన అదే చేస్తూ ఉన్నారు ఇప్పుడు. సో రాబోయేటువంటి రోజుల్లో క్వీన్.ఎల్ భారతదేశాన్ని కూడా ముంచెత్తబోతుంది. కాకపోతే ఈ చైనా కంపెనీల కార్లకు సంబంధించి దిగుమతి సుంకాన్ని చాలా ఎక్కువ వేస్తున్నారు కాబట్టి దాన్ని ఎలా తట్టుకొని నిలబడగలదు అనేది మనం చూడాలి. ఈ పరిణామం రాబోయేటువంటి రోజుల్లో అమెరికా మీద తీవ్రంగా ఉంటుందా లేదా ఎలన్ మస్క్ మీద ఉంటుందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.